ఆకాష్ హీరోగా కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్ గా షాజహాన్ డైరెక్షన్ లో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం యుగానికి ఒక ప్రేమికుడు. ఈ మూవీ విశేషాలు మన లోకల్ టీవీ పాప్కార్న్ లో స్పెషల్ గా మీకోసం. యుగానికి ఒక ప్రేమికుడు ఇది ఎలా అంటే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మన ప్రొడ్యూసర్స్ ఆకాష్ గారు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేద్దాం అప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చెప్పాను, యుగానికి ఒక ప్రేమికుడు సబ్జెక్ట్ చెప్పాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఈ యుగానికి ఒక ప్రేమికుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది. ఈ సినిమా కోసం 2 సాంగ్స్ ఫ్రాన్స్, జర్మనీ, లండన్లో షూట్ చేశారు. దెన్ సీన్స్ టాకీ పోర్షన్స్ అంతా తిరుపతి డిస్ట్రిక్ట్లో చేశాము. ఇంకా బ్యాలెన్స్ 50% హైదరాబాద్లో షూట్ చేయాలి. అతనికి ఆకాష్ గారికి ఫ్రెండ్గా వచ్చే ఒక క్యారెక్టర్ చేశాను. సో ఆ క్యారెక్టర్ నాది జనరల్గా ఫ్రెండ్ కామెడీ క్యారెక్టర్, కానీ ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి బాగా కష్టపడి పాత మన ఆనందం సినిమాలో ఎలా ఉన్నారో ఆ వెయిట్ లాస్ అంతా చేశారు. ఇప్పుడు కొంచెం పెరిగారు. ఆ షూటింగ్ చేసేటప్పుడు బాగా డెడికేషన్గా చేశారు. సో నాకు అది మంచి లైఫ్ ఇచ్చే క్యారెక్టర్. అతని డైరెక్షన్లో మనకు ఆయుధ పోరాటం సినిమా మనం బ్యాంకాక్లో చేసినప్పుడు దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో కూడా. సో మనకు ఆయన స్వీట్ హార్ట్ నుంచి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో చేస్తుంటే చాలా మెచ్యూర్గా చేస్తున్నారు. ఈ సినిమాలో మనకు ఆయుధ పోరాటం కానీ లేకపోతే ఇప్పుడు యుగానికి ఒక ప్రేమికుడు అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.